చిన్న నాగుపాము తిరిగి వచ్చింది. ఆ చిన్న పాము ఆలయం దగ్గర కనిపించినది. ఇప్పుడు ప్రతిరోజూ ఆమె చుట్టూ తిరుగుతోంది. కాని అది సాధారణ పాము కాదు. ఒకసారి అనన్య దాన్ని తాకింది. అప్పుడు ఆమెకు ఒక విజన్ కనిపించింది. ఒక భారీ అండర్గ్రౌండ్ నాగలోకం. అక్కడ వేలాది నాగులు బంధించబడి ఉన్నాయి. మధ్యలో ఒక భారీ నల్ల నాగం. అనన్యకు ఒక్కసారిగా వాసుకి స్వరం వినిపించింది. నేను నీకు మొత్తం నిజం చెప్పలేదు. వాసుకి ఆత్మ రూపంలో కనిపించింది. నేను కాపాడింది శక్తిని కాదు, ఆ శక్తిని బంధించడానికి. అనన్య షాక్ అయింది. భూమి లోపల ఉన్నది దేవి కాదు. వాసుకి చెప్పింది. వేల సంవత్సరాల క్రితం భూమి లోపల ఒక పురాతన శక్తి ఉంది. నాగేశ్వర అంధశక్తి. అది ప్రకృతి శక్తి కాదు, నాశనం చేసే శక్తి. దేవతలు దాన్ని నాశనం చేయలేక బంధించారు. దానిమీదే దేవాలయం నిర్మించారు. శక్తి గోళం ఒక తాళం మాత్రమే. అనన్య చూసిన ప్రకాశించే గోళం. అది అసలు శక్తి కాదు, అది బంధం తాళం. తంత్రికుడు దాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల బంధం బలహీనమైంది. ఆ రాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. దేవాలయం నేలలో చీలికలు పడ్డాయి. నల్లటి పొగ బయటకు వచ్చింది. గ్రామంలో జంతువులు పిచ్చిగా పరుగులు తీశాయి. నల్ల నాగం మెలకువలోకి వచ్చింది. గుహ లోపల ఆ భారీ నాగం కళ్లను తెరిచింది. అవి ఎర్రగా మండుతున్నాయి. చివరికి విముక్తి. గ్రామంలో కొందరు విచిత్రంగా మారుతున్నారు. రాత్రిళ్ళు నిద్రలో నడవడం, కళ్లలో ఎర్ర వెలుగు, కోపం పెరగడం. ఒకే మాట, అది బయటకు రావాలి. అనన్య గ్రహించింది. నాగం గ్రామస్తుల మనసులను ఆక్రమిస్తోంది. దానికి శరీరం అవసరం లేదు, అది ఆత్మల ద్వారా బయటకు రావచ్చు. ఆ చిన్న నాగుపాము అకస్మాత్తుగా ప్రకాశించింది. అది పెద్దదిగా మారి వాసుకి రూపంలోకి వచ్చింది. నేను పూర్తిగా వెళ్ళిపోలేదు అని చెప్పింది. నీకు సహాయం చేయడానికి నా శక్తి ఒక భాగం ఇక్కడే ఉంది. అనన్య, వాసుకి ఇద్దరూ గుహలోకి వెళ్లారు. ఈసారి అది ముందుకంటే భయంకరంగా ఉంది. గోడలపై నల్లటి రక్తం లాగా పదార్థం, వింత శబ్దాలు, చీకటి జీవులు కదలడం. నల్ల నాగం ప్రత్యక్షమైంది. భారీ నాగం వారిని చూసి నవ్వింది. వాసుకి, నీ త్యాగం వృథా. అనన్యను చూసి, నువ్వే నా విముక్తి. అనన్యలోని శక్తి ప్రమాదం. నాగం చెప్పింది, నీ శక్తి నన్ను నాశనం చేయదు, నన్ను పూర్తిగా విడుదల చేస్తుంది. ఎందుకంటే ఆమె దేవి శక్తి మరియు నాగశక్తి మిశ్రమం. వాసుకి చెప్పింది, ప్రతి రక్షకురాలిలో ఒక చీకటి భాగం ఉంటుంది. నువ్వు దాన్ని నియంత్రిస్తే రక్షకురాలు, విడిచిపెడితే వినాశనం. నాగం అనన్య మనసులోకి ప్రవేశించింది. ఆమె చుట్టూ చీకటి వ్యాపించింది. ఆమెకు ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి అనుభూతి వచ్చింది. ఒక్క క్షణం ఆమె దానిని అంగీకరించబోతుంది. ఆమెకు గ్రామంలోని చిన్న పిల్లలు గుర్తుకొచ్చారు. ప్రజలు గుర్తుకొచ్చారు. వాసుకి త్యాగం గుర్తుకొచ్చింది. ఆమె కేక వేసింది, నేను రక్షకురాలిని, వినాశకురాలు కాదు. పసుపు వెలుగు పేలింది. నాగం తిరిగి బంధించబడింది. వెలుగు నాగాన్ని చుట్టుకుంది. గుహ మళ్లీ మూసుకుపోయింది. నాగం చివరి మాట, నేను ఎప్పుడో తిరిగి వస్తాను. గ్రామం మళ్లీ సాధారణంగా మారింది. కానీ అనన్య కళ్లలో ఇప్పుడు కొంచెం పచ్చని మెరుపు ఉంది. వాసుకి పూర్తిగా మాయమైంది. ఒక రోజు అనన్య నీటిలో తన ప్రతిబింబం చూసింది. ఒక్క క్షణం ఆమె కళ్లలో నాగం కళ్ళే కనిపించాయి. ఆమె చిరునవ్వు నవ్వింది. అది ఇంకా నాలోనే ఉంది. దూరంలో భూమి లోపల ఒక గుండె చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. భూమి మీద మనుషుల ప్రపంచం ఉన్నట్టే భూమి క్రింద ఒక గూఢ ప్రపంచం ఉందని పురాణాలు చెబుతాయి. అది నాగలోకం. వజ్రగిరి గ్రామం కింద ఉన్న గుహలే ఆ ప్రపంచానికి ద్వారం. కాని అక్కడికి వెళ్ళినవారు, తిరిగి వచ్చిన వారు చాలా తక్కువ. నాగలోకం భూమి లోపల ఒక సాధారణ గుహ కాదు. అది ఒక శక్తి పరిమాణం, ఎనర్జీ రెల్మ్. బయట ప్రపంచంతో సమయం వేరుగా ఉంటుంది. అక్కడ చీకటి ఉన్నా వెలుగు ఉంటుంది. గాలి లేకపోయినా శ్వాస తీసుకోగలరు. జీవులు మానవ శరీరంతో పాటు సర్పరూపం కలిగి ఉంటారు. నాగులు సాధారణ పాములు కాదు. వారు అర్ధదేవతలు, అర్ధభూమి శక్తి జీవులు. రూపం మార్చుకునే సామర్థ్యం ఉన్నవారు. చాలా కాలం జీవించే వారు. కొంతమంది పూర్తిగా పాము రూపంలో, కొంతమంది మనిషి రూపంలో, కొంతమంది మధ్యస్థ రూపంలో ఉంటారు. నాగలోకంలో ఒక మహా రాజభవనం ఉంది. వజ్రసర్ప సింహాసనం. అక్కడ పాలించేవాడు నాగేశ్వరుడు, అంధనాగరాజు.
అతను వేల సంవత్సరాల పాత జీవి. అగ్ని, విషం, చీకటి నియంత్రణ, మనసులను ఆక్రమించే శక్తి, భూమిని కంపించే సామర్థ్యం. నాగులు భూమి రక్షకులు కాదు. మనుషులు నమ్మేది నాగులు ప్రకృతి రక్షకులు. కానీ నిజం, కొందరు నాగులు రక్షకులు, కొందరు వినాశకులు. నాగలోకం 2 వర్గాలుగా విభజించబడింది. శ్వేత నాగులు, ప్రకాశ నాగులు. ప్రకృతి రక్షకులు, దేవతలతో సంబంధం, శాంతి కోరేవారు. కృష్ణ నాగులు, చీకటి నాగులు. శక్తి ఆక్రమణ కోరేవారు, మనుషుల్ని ద్వేషించే వారు. నాగేశ్వరుడికి అనుచరులు. నాగలోకానికి 7 ద్వారాలు. భూమిపై 7 ప్రదేశాల్లో మాత్రమే ప్రవేశం ఉంది. అవి పాత దేవాలయాల కింద, నిషేధిత అడవుల్లో, ఎప్పటికీ ఎండిపోని బావులలో, అగాధ గుహల్లో. వజ్రగిరి వాటిలో ఒకటి మాత్రమే. కాలం వేరుగా ప్రవహిస్తుంది. నాగలోకంలో ఒక రోజు సమానము భూమిపై 1 నెల. అక్కడ ఎక్కువసేపు ఉంటే వృద్ధాప్యం అసమానంగా మారుతుంది. కొందరు తిరిగి వచ్చినప్పుడు 100 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. నాగలోకంలో విషం సాధారణ ఆయుధం కాదు. అది శక్తిని పెంచగలదు, జ్ఞాపకాలను మార్చగలదు, కొత్త రూపం ఇవ్వగలదు, లేదా పూర్తిగా నాశనం చేయగలదు. కొన్ని పురాణాల్లో నాగినులు మనుషులను కాటు వేయడం ద్వారా వారిని నాగ రూపంలోకి మార్చగలరని చెబుతారు. నాగలోకంలో అత్యంత విలువైన వస్తువు నాగమణి. దాని శక్తులు అంధకారంలో సూర్యుడిలా వెలుగు, గాయాలను నయం చేయడం, మనసును చదవడం, కాలాన్ని కొంతవరకు నియంత్రించడం. కానీ దాన్ని దొంగిలించే వారిని నాగులు ఎప్పటికీ వదిలిపెట్టరు. కొందరు నాగులు మనుషుల రూపంలోనే భూమిపై జీవిస్తున్నారు. వారు ప్రత్యేకమైన కళ్ల మెరుపు, అసాధారణ ఆయుష్షు, చల్లని శరీర ఉష్ణోగ్రత, నీరు, అరణ్యాల దగ్గర ఉండటం ఇష్టం. నాగలోకం భూమి శక్తితో అనుసంధానమై ఉంది. అది నాశనం అయితే భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనం, ప్రకృతి అసమతుల్యం, జీవ వ్యవస్థ కూలిపోవడం అత్యంత భయంకరమైన రహస్యం. నాగేశ్వరుడు పూర్తిగా విడుదలైతే అతను నాగలోకం మాత్రమే కాదు, భూమి మొత్తం ఆక్రమించగలడు. అతనికి అవసరం రక్షకురాలి శక్తి. నాగలోకంలో ఒక పురాతన ప్రవచనం ఉంది. శ్వేతశక్తి మరియు కృష్ణశక్తి కలిసిన రోజు నాగలోకం లేదా భూమి ఒకటి మాత్రమే మిగులుతుంది. వజ్రగిరి దేవాలయం కింద గుహలో లోతుగా రాళ్ల మధ్య చిన్న చీలిక, అందులోంచి ఒక ఎర్ర కాంతి. మెల్లగా ఒక భారీ కంటి తెరుచుకుంది. సస్, ఇది నాగలోకం రహస్యాల ఆరంభం మాత్రమే.